హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. వెల్కమ్ టు డే 38 ఆఫ్ డైలీ లీగల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 28 ఆఫ్ చాప్టర్ 3 ఇన్ BNSS. సెక్షన్ 28 withdrawal of powers. It deals with the withdrawal of powers that have been conferred by the High Court, state government, chief judicial magistrate or district magistrate. అంటే ఈ సెక్షన్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన అధికారాలను ఉపసంహరించుకోవడంతో వ్యవహరిస్తుంది. ఇట్ స్టేట్స్ దట్ ఎనీ ఆఫ్ దీస్ అథారిటీస్ కెన్ రివోక్ ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద పవర్స్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ టు ఎ పర్సన్ ఆర్ సబార్డినేట్ ఆఫీసర్ అండర్ ద సన్హిత. అంటే ఈ అధికారాలలో ఎవరైనా సన్నిహిత కింద ఒక వ్యక్తికి లేదా సబార్డినేట్ ఆఫీసర్ కి గతంలో ఇచ్చిన అన్ని లేదా కొన్ని అధికారాలను రద్దు చేయవచ్చని పేర్కొంటుంది. నెక్స్ట్, withdrawal of powers. The primary function of this section is to provide a mechanism for withdrawing powers that have been delegated or conferred under the Sanhita. అంటే సన్హిత కింద అప్పగించబడిన ప్రదానం చేయబడిన అధికారాలను ఉపసంహరించుకోవడానికి ఒక యంత్రాంగాన్ని అందించడం ఈ సెక్షన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్. నెక్స్ట్, authority for withdrawal. The High Court or the state government can withdraw powers they have granted. Chief judicial magistrates or district magistrates can withdraw powers they themselves have conferred. అంటే హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన అధికారాలను ఉపసంహరించుకోవచ్చు. చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్లు తాము ఇచ్చిన అధికారాలను విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ విత్డ్రావల్. ద విత్డ్రావల్ కెన్ బి ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద కన్ఫర్డ్ పవర్స్. అంటే విత్డ్రావల్ ప్రదానం చేయబడిన అధికారాలలో అన్ని లేదా ఏదైనా కావచ్చు. నెక్స్ట్, టార్గెట్ ఆఫ్ విత్డ్రావల్. పవర్స్ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఆర్ ఆఫీసర్ సబార్డినేట్ టు ద గ్రాంటింగ్ అథారిటీ. అంటే గ్రాంట్ చేసే అధికారానికి ఆధీనంలో ఉన్న ఏ వ్యక్తి లేదా అధికారి నుండి అయినా పవర్స్ ను ఉపసంహరించుకోవచ్చు. నెక్స్ట్, పర్పస్. దిస్ ప్రొవిజన్ ఎన్షూర్స్ అడ్మినిస్ట్రేటివ్ కంటిన్యూటీ అండ్ allows for the alteration of or reversal of power delegations when necessary, maintaining the controlling authorities complete control over the exercise of power. అంటే ఈ ప్రొవిజన్ పరిపాలనా కొనసాగింపును నిర్ధారిస్తుంది. అలానే అవసరమైనప్పుడు అధికార ప్రతినిధుల మార్పు లేదా రివర్సల్ ఆఫ్ పవర్స్ ను అనుమతిస్తుంది. అధికార వినియోగంపై కంట్రోలింగ్ అథారిటీస్ యొక్క పూర్తి కంట్రోల్ ను నిర్వహిస్తుంది. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.